జేపీ న్యూస్. వాళ్ళని కన్విన్స్ చేసి అధికారుల్ని వాళ్ళు చెప్పిన పని చేసే విధంగా చేపించుకున్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి రాజకీయ కుటుంబం నేదురుమల్లి కుటుంబం అనేది ఈ ముఖ్యంగా కూటమి నాయకులు తెలుసుకోవాలి. వెంకటగిరిలో ఉన్నటువంటి కూటమి నాయకులు స్థానిక 40 సంవత్సరాలండి. ఈరోజు వెంకటగిరిలో 40 సంవత్సరాలుగా నేదురుమల్లి కుటుంబం గెలిచినా ఓడినా ఈ ప్రాంతాన్ని అంటుపెట్టుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు కంటే ఏదో తాత్కాలికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాదు, శాశ్వతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర నేదురుమల్లి కుటుంబాన్ని తెలుసుకోవాలి. తెలుగు తమ్ముళ్ళు, కూటమి తమ్ముళ్ళు మీరు 3 పర్యాలు మా ఎమ్మెల్యే గెలిచాడు, మా రామకృష్ణ గారు గెలిచారు అంటున్నారు. రాజకీయాల్లో గెలుపోవటము సహజం. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కావచ్చు, మొత్తం 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మన కురుగుండ రామకృష్ణ గారు 3 పర్యాల ఎమ్మెల్యే అయ్యా, మీరు వెంకటగిరి ప్రాంతంలో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చేశారా? మా ప్రభుత్వంలో మా రాధక్క చెప్పినట్టు జగనన్న కాలనీ ఒక పెద్ద సిటీ ఏర్పడిందండి. 3000 కుటుంబాలకి ఈరోజు ఆడ ఇంటి స్థలాలు కల్పించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఈరోజు జగనన్న కాలనీ ఏర్పడింది. దానికి మీరు ఎన్టీఆర్ కాలనీ బోర్డు పెట్టుకున్నారు. ఈరోజు మనం అందరం చూస్తుంటాం. కాశీపేట సెంటర్లో కావచ్చు, మన పాత బస్ స్టాండ్ కాడ కావచ్చు, మన పాత ఎంఆర్ఓ సెంటర్ కావచ్చు, ఆటోలు వస్తాయి ఆగుతాయి, జగనన్న కాలనీ అంటారు. ఎన్టీఆర్ కాలనీ ఎవరు అనరు. నిన్న ఏఎంసీ చైర్మన్, మాజీ చైర్మన్ పులుకుల రాజేశ్వరరావు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటికి దొల్లిపోయింది ఫస్ట్లో జగనన్న కాలనీకి అని మళ్ళా సపరించుకునే మళ్ళీ ఎన్టీఆర్ కాలనీ అన్నారు. కాబట్టి ఈరోజు పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా క్రెడిట్ చోరీ అనేది జరుగుతూ ఉంది. ఏంటయ్యా అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు 9 నవరత్నాల కార్యక్రమాలు, అమ్మఒడి మొట్టమొదటిది, దానికి తల్లికి వందనం నామకరణం. మీకంటూ ఏ పథకం రాదా? మీకంటూ పేద ప్రజలకు చేసేదానికి మీకంటూ మనసులో ఈ ఆలోచన రాదా? వస్తే దానికి ఒక పేరు పెట్టుకుని దాన్ని అమలు చేయలేరా అని మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 9 నవరత్నాలు కార్యక్రమాలు తీసుకునేసి కరోనా కష్టకాలంలో కూడా ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి పేదవాడికి పార్టీ చూడలా, మతం చూడలా, కులం చూడలా, ఆ కార్యక్రమాలన్నింటినీ, సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, ఈ వెంకటగిరి నియోజకవర్గంలో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర నేదురుమల్లి కుటుంబాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి, అధికారులు బెదిరించారు. ఏం బెదిరించారయ్యా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించడం, ఎంజాయ్ కేసులు పెడతా ఉండడం, అదేమిటి చిన్న చితకి ఏదో కేసులు తీసుకుపోయి స్టేషన్లో నిర్బంధించడం, ఇదే మీరు చేసేది. అలాంటి అధికారులు ఎవరైతే ఈ వ్యవస్థలో ఉన్నారో, అధికారులు తప్పులు చేసే అధికారులు మాత్రమే, తప్పులు చేసేటట్టు అధికారులు మాత్రమే మా రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. కరెక్ట్, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఏ అధికారైనా చట్టానికి లోబడి పనిచేయండి. అధికారులైనా పాలకులైనా ఉండేది ప్రజలకు మేలు చేసేదానికోసం. అలాంటి ప్రజలు పాలన పక్కన పెట్టి ఎవరో మెప్పు పొందడం కోసం మీరు పాలన చేయగాకండి అని అధికారుల్ని శుతిమెత్తంగా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఈ కవిల్లో అనేది మా ధనియాల రాధక్క గారు ఆ ప్రాంత కౌన్సిలర్గా ఆమె కైవులు అనేది ఈ విధంగా అక్రమ కట్టడాలు కట్టుకున్నారు అని చెప్పి కమిషనర్ గారికి ఒక ఎండార్స్మెంట్ ఇచ్చితే ఆయన తిరిగి రాధక్క గారికి ఇచ్చారు. పలానా కైవులు అనేది భాగంలో హాస్పిటల్ నిర్మాణం జరిగింది, అది బఫర్ జోన్లో లేదు. తదుపరి మిగిలిన ప్రాంతం అంతగా మట్టితో ఏదైతే లెవెల్ చేస్తున్నారో అదంతా కూడా బఫర్ జోన్లోకి వస్తుందని చెప్పి స్వయానా కమిషనర్ గారే ఒక ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మళ్ళా ఈ అధికారులు మైపోబెట్టి నాయకులు తీసేసి మనం ఎప్పుడు వినని పేర్లు, మరి మీడియా ప్రతినిధులుగా మీరున్నారో లేదో మేము చూడాల. ఈ మధ్య లేటెస్ట్గా రేపల్లి కాలువ సన్యాసి మడుగంట. నేనున్నామా? ఎక్కడండి ఈ రేపల్లి కాలువ? ఎక్కడండి ఈ సన్యాసి మడుగు? మన పూర్వీకుల కాలం నుంచి వెంకటగిరి ప్రాంతం కాదు, ఈ భూమి ఏర్పడినప్పటి నుంచి మన నాయుడుపేట ప్రాంతంలో స్వర్ణముఖి
వెంకటగిరి ప్రాంతంలో కైవిల్లా నది. ఇది చరిత్ర. ఇరిగేషన్ బాబు గారు లేదంటే మున్సిపల్ శాఖ అధికారులు వాళ్ళు సొంతంగా రాసి రేపల్లి కాలువ లేదంటే సన్యాసి మడిగో అని రాస్తే ఎవరు చరిత్రని మారలేదు. అలాంటి అధికారులకు సూచించాడు, అలాంటి అధికారులను హెచ్చరించాడు. మీరు తప్పుడుగా రిపోర్ట్లు ఇస్తే ఈరోజు తాత్కాలికంగా దాంట్లో నిర్మాణాలు చేపట్టవచ్చు. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తుల్ని ఎవరైతే దోచుకుంటారో, ప్రజల ఆస్తుల్లో ఎవరైతే అక్రమ కట్టడాలు కడతారో అవన్నీ కూడా మేము తిరిగి కూల్చివేస్తాం అని చెప్పారు. అంతేందుకు మన ఎమ్మెల్యే కుంగన రామకృష్ణ గారు అన్నారు, విశ్వోదయ కాలేజీ గ్రౌండ్లో ఎవరైనా రూల్స్ అతిక్రమించి బిల్డింగ్లు కడితే కూల్చేస్తామన్నారు. వెల్కమ్. దానికి మా నాయకుడు రామ్కుమార్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. ఆ రోజు విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ని ఆ ప్రాంతాన్ని ముందున్నటువంటి ప్రాంతాన్ని వేలం ద్వారా ప్రభుత్వం వేసింది. ఎందుకు వేసింది? వెంకటగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలా అని ముందు చూపుతాం. ఆ రోజు పెద్దలు నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు రాజలక్ష్మి గారు 100 ఎకరాల్లో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఒకటి మన తిరుపతి రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు అక్కడికి తరలించి అదొక పెద్ద ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. ఒక ఇబ్బంది పెట్టాలని కాదు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువతను ఇబ్బంది పెట్టాలని కాదు, వెంకటగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. ఆ రోజు రాజలక్ష్మి గారు కూడా ఆ గ్రౌండ్లో అందరూ కూడా విద్యార్థులు వచ్చి అమ్మకి మొరపెట్టుకుంటే ఒకటే చెప్పింది, ఆ గ్రౌండ్ని మినహాయించి ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో అక్కడ ఎవరైతే వేలంపాట్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ కల్పించమని చెప్పారు. ఇదే రామ్కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇదే రామ్కుమార్ రెడ్డి గారిని అక్కడ ఎవరైతే వేలంపాట్లు పాడుతారో ఇంటి స్థలాలు పొందారో వాళ్ళ యొక్క పరిస్థితి విని సబ్ కలెక్టర్ గారిని ఫీల్డ్ మీదకి తీసుకెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి స్థలం ఏదైనా ఉంటే ప్రభుత్వ స్థలం వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పినారు రామ్కుమార్ రెడ్డి గారు. అది మీకు తెలుసో తెలియదు. మన ఒక జనసైనికుడు అంటున్నారు పాపం. ఆ జనసైనికుడికి మీ ద్వారా చెప్తున్నా, తమ్ముడు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మంత్రి, ఆయన పేరు లేదండి ప్రోటోకాల్లో. అట్ ద సేమ్ టైం మా తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు కూడా పేరు లేరా. ఇది నగరవనం మేము తెచ్చాం అంటున్నారు. నగరవనం అయ్యా, ఆ నగరవనం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా రామ్కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా 1.5 years ఉన్నప్పుడు నగరవనం వచ్చింది. అదేవిధంగా మేము అమృత 2 కింద ఆ రోజు రామ్కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 50-50 షేర్తో ద్వారా నిధులు ఏర్పాటు చేసుకుని వచ్చి ఆ రోజు 104 కోట్ల రూపాయలతో ఆ రోజు పెద్దలు రాజలక్ష్మి గారు వెంకటగిరి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చడం కోసం 97 కోట్ల రూపాయలతో ఒక 30 సంవత్సరాల పాటు ఈ వెంకటగిరి ప్రాంత ప్రజలు నీటికి ఇబ్బంది పడకూడదని ముందు చూపుతో ఆ రోజు తీసుకొచ్చి 97 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ స్థాపిస్తే దానికి అనుగుణంగా దాన్ని మళ్ళా విశ్రమింపజేయాలని ఒక మంచి ఉద్దేశంతో మన రామ్కుమార్ రెడ్డి గారు 104 కోట్ల రూపాయలతో అమృత 2 కింద తీసుకురావడం, దాని టెండర్లు పిలవడం, అదేవిధంగా మన మున్సిపాలిటీ పరిధిలో దానికి శిలాఫలకం కూడా వేశారు. అంతలోపు ఎలక్షన్ కోడ్ రావటం, వాటిని ఆపేయడం జరిగింది. దాంట్లో ఎవరు కాంట్రాక్టర్ అనేది కూడా ఉంది. ఈ టెండర్లు జరిగినాయి, దాన్ని కాంట్రాక్టులు కూడా రాత్రి మీకు ఇస్తాను. ఇది మన కూటమి నాయకులు మన మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే శిలాఫలకం ఉంది, ఈ అమృత 2 మాది మేము తెచ్చామని చెప్పి మా రాధక చెప్పినట్టు ఎవరో పెట్టిన బిడ్డకి వాళ్ళ పేరు పెట్టుకున్నట్టు మాది అని చెప్పుకుంటున్నారు. చూడండి పోయి, ఇదేమి మా ఇంట్లో లేదు శిలాఫలకం, మున్సిపల్ ఆఫీస్లో ఉంది. అమృత 2 ఎవరు తీసుకొచ్చారు అది, దాన్ని ఇదిగోండి జీవో కూడా, అమృత 2 జీవో. కాగితం తీసుకొచ్చి చూపించినారు, ఇది జీవో అండి. ఎప్పుడు వచ్చింది ఇది? ఈ జీవో 23/8/2022.
అంతేగాని ఇచ్చడం కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాదు, అమృత 2 కింద వచ్చేటటువంటి నిధులు. మీరు ఎంతసేపటికి ప్రజలను మోసం చేయాలా, ఏదో ప్రజలు మభ్యపెట్టాలా, దోచుకోవాలా అనే ధోరణి మంచిది కాదు. ఇంక ఇసుక విషయం ఎత్తుకొచ్చారు. మేము డంపింగ్ యార్డ్ పెట్టాము, ఫ్రీగా ఇసుక ఇస్తున్నామని. ఎవరికి ఇస్తున్నారండి ఫ్రీగా ఇసుక? ఈరోజు 4,500 రూపాయలు ట్రాక్టర్ ఇసుక. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా 4,500. ఈరోజు 4,500. మరి ఎక్కడ ఉచిత ఇసుక? ఇంకొకటి 750 కోట్ల రూపాయలు ఈరోజు ఇసుక ద్వారా రాష్ట్రానికి రాబడి 750 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. మరి ఈరోజు రాష్ట్రానికి ఎంత వస్తుంది ఇసుక ద్వారా? మరి ఏమైపోతుంది ఆ ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి గురవుతుంది. అందులో భాగంగా మా పెద్దలు రామ్కుమార్ రెడ్డి గారు మన ఎంగడిగిరి నియోజక ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగురాయపురం, అక్కడ ఇసుక రీచ్లు ఉన్నాయి. అక్కడి నుంచి యథేచ్ఛగా దోపిడీ. అక్కడ ఆ రీచ్కి పర్మిషన్ లేదు. ఆ యొక్క రీచ్ని మా రామ్కుమార్ రెడ్డి గారు పర్యవేక్షించాలా, ఇక్కడ దోపిడీ జరుగుతుందని చెప్పి అక్కడ ఆ ప్రాంత ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళని తప్పుడు కేసులతో జైల్లో పెట్టిన సందర్భం. దాన్ని అక్కడ వాళ్ళు పరామర్శించడానికి, ఆ దోపిడిని అరికట్టడానికి అక్కడికి మా రామ్కుమార్ రెడ్డి గారు వెళ్తే, మా రామ్కుమార్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఆ యొక్క జేసీబీల్ని, ట్రాక్టర్ని వెంటనే అక్కడి నుంచి తరలిచ్చేశారు. ఒక భారీ హిటాచి మటుకు చెట్ల పొదల్లో దాచిపెట్టేశారు. దాన్ని మేము పట్టుకొని అక్కడి నుంచే మా నాయకులు ఈ దోపిడిని జరుగుతున్న విధానాన్ని మీ ద్వారా ఎంగడిగి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుందో తెలియజేసినటువంటి పరిస్థితి. ఈరోజు చెప్తున్నారు ఏడుకు వచ్చి ఇసుకని. మరి ఇది ఆథరైజ్డ్ అయితే మీకు ఆథరైజ్డ్ రీచ్ నుంచి ఇక్కడికి ఇసుక వస్తుందా? మరి తెలుగురాయపురంలో అనాథరైజ్డ్గా ఇష్టానుసారంగా రోజుకి లక్షల కోట్ల రూపాయల్లో తరలిపోతా ఉంది ఇసుక. ఎక్కడికి తరలిపోతా ఉంది? కాబట్టి ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం. స్థానికత గురించి ఇంతకు ముందు అన్నారు. మేము ప్రతిసారి మా బాలను చెప్పినట్టు స్థానికత సర్టిఫికేట్ మీరు ఈయన అవసరం లేదు. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళు ప్రతిసారి అంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు చెప్పక తప్పడం లే. మన రామకృష్ణ గారు, మన ఎమ్మెల్యే పెద్దలు పురుగుండ రామకృష్ణ గారు స్థానికుడు కాదు. ఆయనది పుట్టుక చిట్వేలు మండలంలో అనంతపల్లి. ఆయన తండ్రి గారు రామకృష్ణ, మన ఎమ్మెల్యే పురుగుండ రామకృష్ణ గారి తండ్రి రామయ్య గారు చిట్వేలు మండలం అనంతపల్లి గ్రామ కాపురస్తులు. ఆయన తాలూకా బంధువులు కమ్మవారిపల్లికి వస్తే, కమ్మవారిపల్లిలో ఉంటే ఆ చిట్వేలు మండలం అనంతపల్లి నుంచి వలస వచ్చినటువంటి కుటుంబం మన కురుగుండ్ల రామకృష్ణ గారి కుటుంబం. మీరు స్థానికులా? మీరు ఎంగడిగిరి వారసులా? కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం విఘ్నతతో మాట్లాడాలి. ఈరోజు 40 సంవత్సరాలు నేదురుమల్లి కుటుంబం ఎంగడిగిరి ప్రాంతానికి వచ్చి గెలిచినా ఓడినా, ఎంగడిగిరి ప్రాంతాల్లో ప్రజలు ఓడిపించినా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నేదురుమల్లి భవన్ ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు కట్టేటప్పుడు అడివి 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకునేసి ఇదే 8వ వార్డులో వాళ్ళకి ఓటు ఉంది. ఏదైనా ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఇక్కడికే వచ్చి ఓటేస్తారు. తెలుసుకోవాలి. స్థానికుడి కాదు అని. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారిని మీరు అంటున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. కానీ వాస్తవంగా ఆయన ఎమ్మెల్యే గారిది చిట్వేలు మండలం అనంతపల్లి. వాళ్ళ తండ్రి రామయ్య గారు వలస వచ్చేసారంట కమ్మవారిపల్లి. మేము కూడా విచారించాం, ఏందబ్బా ఈ స్థానికత వీళ్ళు ఏం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా పాపం అని. కాబట్టి తెలుసుకోండి, ఊరికే ఏదంటే అది మాట్లాడండి. అధికారుల్ని భయపెట్టే అధికారుల్ని ఇంకొక విధంగా పెట్టేటువంటి చరిత్ర నేదురుమల్లి కుటుంబానికి లేదు. ఈ రోజుకి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఏ అధికారితో మాట్లాడినా అంత పద్ధతిగా
వాళ్ళకి విలువించి మరీ మాట్లాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ అధికారిని కూడా మేము దూషించలా, ఏ అధికారి మీద మేము దాడి చేయలా. కానీ ఇదే కూటమి ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతమంది అధికారుల మీద దాడి చేశారండి? ఎంతమంది అధికారుల్ని వాళ్ళ మీద ఎంతమంది వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది? మీడియాలో చూస్తూ ఉన్నాం మనం. ఒక ఎంఆర్ఓని కావచ్చు, ఒక డిఎస్పీని కావచ్చు, ఒక సిఐని కావచ్చు, ఒక ఎస్ఐని కావచ్చు, కలెక్టర్ని కావచ్చు, ఎంతమంది మీద మీరు దాడి చేయలేదు? ఆ సంస్కృతి మాది కాదు. ఆ సంస్కృతి నేదుమల్లి కుటుంబానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అధికారుల్ని కన్విన్స్ చేసి చట్ట పరిధిలో ఏదైతే ఉందో అది చేయమన్నామే తప్ప చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు మేము చేయమని కానీ ప్రోత్సహించడం కానీ చేయలా. అలాంటి చరిత్ర నేదురుమల్లి కుటుంబాన్ని కాదు. అధికారుల్ని ఎవరైతే వ్యవస్థలో కొంతమంది అధికారులు ఉంటారో, తప్పుగా వ్యవహరిస్తారో వాళ్ళని మాత్రమే హెచ్చరించడం జరిగింది. మీరు జాగ్రత్త. అధికారి పార్టీకి మీరు 10 పనుల్లో 4-5 పనులు చేయొచ్చు, కాదనం లేదు. కానీ అన్ని పనులు వాళ్ళు ఇష్టానురాజ్యంగా మీ ఉద్యోగాలకి భద్రత లేకుండా చేసుకోగాకండి. మీరు రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీరు చేతులు కట్టుకునే పని చేయగాకండి. మీ కుటుంబాల గురించి కూడా మీరు ఆలోచించుకోండి.